Dear students, third BSc Physics 5A Electricity, Magnetism, Electronics విద్యుత్ అయస్కాంతత్వం ఎలక్ట్రానిక్స్ డీల్ చేస్తుంది ఈ పేపరు. దీంట్లో మనకి 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లని 8 చాప్టర్లుగా డివైడ్ చేశారు. ఫస్ట్ యూనిట్ విద్యుత్ క్షేత్ర తీవ్రత, పొటెన్షియల్ మరియు రోధకాలు. రెండో యూనిట్ విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు, విద్యుత్ అయస్కాంత అభివాహం. థర్డ్ యూనిట్ ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు, మ్యాక్స్వెల్ సమీకరణాలు, విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఫోర్త్ యూనిట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఫిఫ్త్ యూనిట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ 5 యూనిట్లుగా విభజించారు. ఇప్పుడు మనం మొదటి యూనిట్లో మొదటి చాప్టరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, పొటెన్షియల్ గురించి నేర్చుకుందాం. వెళ్ళే ముందు అసలు విద్యుదీకరణం అంటే ఏంటి, ఈ విద్యుత్ ఎట్లా ఏర్పడింది అనేది 16వ శతాబ్దంలో ఒక ప్రయోగశాలలో ప్రయోగం చేస్తూ అంబర్ పచ్చరాయిని ఊలుతో రుద్దినప్పుడు లేదా ఒక గ్లాస్ కడ్డీని సిల్క్ గుట్టతో రుద్దినప్పుడు అవి వాటి పక్కన ఉన్న చిన్న చిన్న పేపర్ ముక్కలు లాంటి వాటిని ఆకర్షించడం గమనించారు. ఆ ఆకర్షణనే విద్యుదీకరణం అని పేరు పెట్టారు. ఈ ఆకర్షణ మనకి 2 రకాలు: ధన ఆకర్షణ, రుణ ఆకర్షణ. ఈ ధనాకర్షణ చేసే వాటిని ధన విద్యుదావేశాలు అన్నారు. రుణ ఆవేశం కలిగిన వాటిని రుణ విద్యుదావేశాలు అన్నారు. ఈ రెండింటినీ కలిపి విద్యుదీకరణం అని పేరు పెట్టారు. ఇది మనకి ఘర్షణ వలన విద్యుదీకరణం ఏర్పడింది. ధన విద్యుదావేశాల్లో ఎలక్ట్రాన్లు సంఖ్య తక్కువ ఉంటుంది. అదే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువ ఉంటే వాటిని రుణ విద్యుదావేశాలని పిలుస్తారు. విద్యుదావేశం అంటే ఏంటి? విద్యుదావేశం అంటే మనకి ధన విద్యుదావేశాలు, రుణ విద్యుదావేశాలని మాట్లాడుకున్నాం కదా. ఈ ధన విద్యుదావేశాలు, రుణ విద్యుదావేశాలు ఇవి 2 ధన విద్యుదావేశాలను కలిగితే వాటిని సజాతి ఆవేశాలు అంటాం. ఒక ధన విద్యుదావేశం, ఒక రుణ విద్యుదావేశం కలిగితే వాటిని విజాతి ఆవేశాలు అంటారు. సజాతి ఆవేశాలు ఎప్పుడు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. విజాతి ఆవేశాలు ఒకదానికొకటి ఎప్పుడు ఆకర్షించుకుంటాయి. అంటే వాటి మధ్య, ఈ ఆవేశాల మధ్య వికర్షణ బలం లేదా ఆకర్షణ బలం ఉంటుంది. ఈ వికర్షణ లేదా ఆకర్షణ బలాన్ని వివరించడానికి కులుంబ్ అనే శాస్త్రజ్ఞుడు ఒక సూత్రం చెప్పాడు. దాన్నే కులుంబ్ విలోమవర్గ నియమం అంటారు. ఈ విద్యుదావేశానికి ప్రమాణం కులుంబుల్లో చెప్తారు. మనం చిన్న క్లాసుల నుంచి నేర్చుకుంటున్నాం కులుంబ్ విలోమవర్గ సూత్రం. ఇదేం చెప్తోందంటే 2 విద్యుదావేశాల మధ్య Q1, Q2 అనే 2 విద్యుదావేశాలని r దూరంలో ఉంచినప్పుడు వాటి మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆ 2 విద్యుదావేశాల లబ్ధానికి అనులోమానుపాతంలోను, అలాగే ఆ 2 విద్యుదావేశాల మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. ఈ ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆ 2 విద్యుదావేశాల లబ్ధానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. దాన్నే మనం Q1, Q2 విద్యుదావేశాలని r దూరంలో ఉంచినప్పుడు F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1, Q2 అండ్ ఆల్సో ప్రపోర్షనల్ టు 1/r² అని చెప్తాం. దేర్ఫోర్ F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1, Q2/r². దాన్నే మనం F ఈక్వల్ టు 1/4πε0 Q1, Q2/r² అని చదువుతాం.
ఇక్కడ మనకి 1/4πε0ని అనుపాత స్థిరాంకం అంటాం. ఈ అనులోమాన స్థిరాంకాన్ని అనుపాత స్థిరాంకంలో దీని విలువ 1/4πε0 విలువ 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పెర్ కులూమ్ స్క్వేర్ ఉంటుంది. దీంట్లో ε0ని శూన్యాంతరాలపు పెర్మిటివిటీ అంటాం. దీని విలువ ε0 విలువ 8.9 × 10⁻12 కులూమ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. ఇక మనం ఫస్ట్ చాప్టర్లోకి వస్తే విద్యుత్ క్షేత్రం అంటే ఏదైనా విద్యుదావేశం చుట్టూ కొంత ప్రదేశంలోకి ఆ విద్యుదావేశం చుట్టూ మరొక చిన్న ఆవేశాన్ని తీసుకొచ్చినప్పుడు ధన లేదా రుణ విద్యుదావేశాన్ని తీసుకొచ్చినప్పుడు దానిపై ఈ విద్యుదావేశం యొక్క ఆకర్షణ లేదా వికర్షణ బలం ఎంత మేర అయితే ఉంటుందో, ఎంత ప్రదేశం అయితే ఉంటుందో ఆ ఆవేశం చుట్టూ ఉండే ఆ ప్రదేశాన్ని ఏమంటామంటే ఆ ఆవేశం యొక్క క్షేత్రం అని చెప్తాం. దాన్నే ఆ ఆవేశం యొక్క విద్యుత్ క్షేత్రం అని పిలుస్తాం. ఈ ధన విద్యుదావేశం చుట్టూ ఉండే క్షేత్రాన్ని ధన విద్యుత్ క్షేత్రం అని, రుణ విద్యుదావేశం చుట్టూ ఉండే క్షేత్రాన్ని రుణ విద్యుత్ క్షేత్రం అని చెప్తాం. ఈ ప్రమాణ ధన విద్యుదావేశాన్ని క్యూ విద్యుదావేశం గల ఆవేశం దగ్గరికి తీసుకొస్తే ఆ ప్రమాణ ధన విద్యుదావేశంపై క్యూ విద్యుదావేశం ఏర్పరిచే బలాన్ని, ఆకర్షణ లేదా వికర్షణ బలాన్నే ఆ విద్యుదావేశం యొక్క లేదా ఆ క్షేత్రం యొక్క విద్యుత్ క్షేత్రం యొక్క తీవ్రత అని చెప్తాం. దాన్నే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బార్ అని పిలుస్తాం. ఈ బార్ ఈక్వల్ టు బలము బై విద్యుత్ ఆవేశం. ఈ బార్ ఈక్వల్ టు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈక్వల్ టు బలానికి విద్యుదావేశానికి గల నిష్పత్తి ఎఫ్ బార్ బై క్యూ న్యూటన్ పెర్ కులూమ్. తరువాత విద్యుత్ బలరేఖలు. మనం చిన్న క్లాసుల్లో నేర్చుకున్నాం. విద్యుత్ బలరేఖలు అంటే ఈ విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధన విద్యుదావేశం ప్రయాణం చేసే మార్గాన్ని ఆ క్షేత్రం యొక్క విద్యుత్ బలరేఖ అంటాం. విద్యుత్ బలరేఖలు ధన విద్యుదావేశం నుండి రుణ విద్యుదావేశం వైపుకు ప్రయాణం చేస్తాయి. ఈ విద్యుత్ బలరేఖలు సున్నితపు రేఖలు లేదా వక్రాలు. ఏ రెండు విద్యుత్ బలరేఖలు ఖండించుకోవు. వీటి యొక్క విద్యుత్ క్షేత్ర దిశను నిర్ణయించడానికి విద్యుత్ బలరేఖలకి ఏదైనా బిందువు వద్ద స్పర్శరేఖని గీస్తే ఆ స్పర్శరేఖ దిశ మనకి విద్యుత్ క్షేత్ర దిశని సూచిస్తుంది. పటంలో చూపినట్లుగా విద్యుత్ బలరేఖలు ఒక ధన విద్యుదావేశానికైతే ధన విద్యుదావేశం నుండి బయటకు ప్రయాణం చేసేటట్లుంటాయి. అదే రుణ విద్యుదావేశం అయితే రుణ విద్యుదావేశం లోనికి చుచ్చుకొని పోతున్నట్టుగా బలరేఖలు ఉంటాయి. ఒక ధన విద్యుదావేశాన్ని ఒక రుణ విద్యుదావేశాన్ని పక్కపక్కన తీసుకుంటే మనకి ధన విద్యుదావేశం నుంచి రుణ విద్యుదావేశం వైపుకి బలరేఖలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. వీటి పటంలో చూపినట్లుంటాయి. ఇక మనం ఈ చాప్టర్లోకి వస్తే ఇంతవరకు మనం నేర్చుకున్నది ఇంతకుముందు క్లాసుల్లో నేర్చుకున్న దానికి పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు విద్యుత్ అభివాహం అంటే ఏంటి? విద్యుత్ అభివాహం అంటే మనకి విద్యుత్ క్షేత్ర దిశకి ఉపరితలానికి విద్యుత్ క్షేత్రం యొక్క ఉపరితలానికి లంబంగా ప్రయాణం చేసే విద్యుత్ బలరేఖల సంఖ్యనే మనం విద్యుత్ అభివాహం అని చెప్తాం. పటంలో చూపినట్లు ఒక ఎస్ ఆవేశ విస్తీర్ణం గల ఒక ఆకృతిని తీసుకుని దానిలో అతి చిన్న మూలకం డిఎస్ మూలకాన్ని తీసుకుంటే ఆ డిఎస్ మూలకం యొక్క దిశ డిఎస్ బార్ పటంలో చూపిన దిశలోను, అలాగే విద్యుత్ క్షేత్ర దిశ క్షేత్ర తీవ్రత దిశ ఈ బార్ పటంలో చూపినట్లు మనం ఊహించుకుంటే వాటి మధ్య కోణం థీటా అనుకుంటే దేర్ఫోర్
అభివాహం d5e ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ అవుతుంది. ఈ బార్ డాట్ డిఎస్ బార్ వీటి యొక్క బిందు లబ్ధాన్ని తీసుకుంటే దేర్ఫోర్ ఈడిఎస్ కాస్ థీటా అవుతుంది. దేర్ఫోర్ మొత్తం విస్తీర్ణం అంతా మనం విద్యుత్ అభివాహాన్ని లెక్క కడితే ఫై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఆర్ దట్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ ఈడిఎస్ కాస్ థీటా అవుతుంది. విద్యుత్ అభివాహం యొక్క విద్యుత్ ఉపరితలం నుండి విద్యుత్ అభివాహ దిశలు ఇలా పటంలో చూపినట్లు ప్లేన్ సర్ఫేస్ని తీసుకుంటే మనకి ఈ బార్ దిశ ఆ ఉపరితలం నుండి చొచ్చుకుని పోతున్నట్టుగా కనిపిస్తుంది. అదే ఒక గోళాకృతిని తీసుకుంటే గోళం లోపల నుంచి బయటికి విద్యుత్ అభివాహం ప్రవహిస్తున్నట్టుగా మనకి ఉంటుంది. ఇక ఈ విద్యుత్ శాస్త్రంలో మనకి అతి ముఖ్యమైనది గాస్ నియమం. గాస్ నియమం మనకి ఏమని చెప్తున్నారు అంటే, ఏదైనా ఒక ఉపరితలాన్ని తీసుకుంటే ఆ ఉపరితలానికి లంబంగా ఉండే విద్యుత్ అభివాహం ఆ సంవృత ఉపరితలానిపై గల విద్యుదావేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది అని చెప్పారు. గాస్ ఏమని చెప్పారంటే, ఏదైనా ఒక ఉపరితలాన్ని తీసుకుంటే ఆ ఉపరితలంపై ఉండే ఉపరితలానికి లంబంగా ఉండే విద్యుత్ అభివాహం ఫై విలువ ఆ ఉపరితలంపై ఉండే విద్యుదావేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది అని చెప్పారు. దేర్ఫోర్ ఫై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఆర్ డబుల్ ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ థీటా ఈక్వల్ టు 1/ε0 ఇంటూ క్యూ అవుతుంది. ఇక్కడ మనకి ε0 శూన్య ప్రదేశపు పెర్మిటివిటీ. ఈ గాస్ లాని నిరూపించడానికి మనం కులుంబ్ విలోమవర్గ నియమాన్ని ఉపయోగించుకుని రుజువు చేస్తాం. దీన్ని ఎట్లా రుజువు చేయాలి అంటే 3 కేసులుగా తీసుకుంటాం. మొదటి కేసులో మనకి ఏదైనా ఉపరితలం మనకి ఉపరితలంపై ఉన్న విద్యుదావేశాన్ని తీసుకుంటే ఆ ఉపరితలంపై చిన్న మూలకం డిఎస్ మూలకాన్ని పటంలో చూపినట్లుగా చిన్నది వృత్తాకారంలో తీసుకుంటే ఆ డిఎస్ బార్ దిశ అలాగే ఈ బార్ దిశ మనకి ఓ వద్ద ప్లస్ క్యూ విద్యుదావేశం ఉంది అనుకుంటే ఆ ఓ నుంచి గీసిన దిశలో ఈ బార్ ఉంటుంది, డిఎస్ బార్ పక్కకు ఉంటుంది, వీటి మధ్య థీటా కోణం ఉంటుంది అనుకుంటే దేర్ఫోర్ d5e ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ దట్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ థీటా అవుతుంది. అలాగే మనకి విలోమవర్గ నియమం నుంచి ఈ ఈక్వల్ టు 1/4πε0 q/r² అవుతుంది. మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క సమీకరణం ఈ ఈక్వల్ టు 1/4πε0 q/r² అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ d5e ఈక్వల్ టు 1/4πε0 q/r² ఇంటూ డిఎస్ కాస్ థీటా. మనం ఏం చేద్దాం, దేర్ఫోర్ ఈ ఓ వద్ద ఘనకోణం డిఓమీగా అనుకుంటే దేర్ఫోర్ డిఓమీగా ఈక్వల్ టు డిఎస్ కాస్ థీటా r² అవుతుంది. దేర్ఫోర్ d5e ఈక్వల్ టు q/4πε0 డిఓమీగా అవుతుంది. పై సమీకరణాన్ని కింద ఈ విధంగా రాసుకోవచ్చు. మొత్తం అభివాహం ఉపరితలంపై ఉండే మొత్తం అభివాహం ఫై ఈక్వల్ టు q/4πε0 ఇంటిగ్రల్ డిఓమీగా. ఈ ఇంటిగ్రల్ డిఓమీగా మొత్తం ఉపరితలం అంతా ఉండే ఘనకోణం 4πకి సమానమవుతుంది అని అనుకుంటే దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు q/4πε0 ఇంటూ 4π దట్ ఈక్వల్ టు q/ε0 అవుతుంది. ఇలాంటి ఆవేశాలు మనం మొత్తం q1 q2 q3 అలాగే -q1 -q2 -q3 తీసుకుంటే మొత్తం అభివాహం ఫై ఈక్వల్ టు
1/ε0 q1 plus q2 plus q3 so on minus q1 minus q2 minus q3 so on that equal to 1/ε0 సిగ్మా q అవుతుంది. ఇక రెండో సందర్భంలో మనం విద్యుదావేశం ఈ ఉపరితలానికి బయట ఉందని అనుకుందాం. బయట ఉంటే దేర్ఫోర్ పటంలో చూపినట్లు ఆకృతిని తీసుకుని ఓ వద్ద ప్లస్ క్యూ విద్యుదావేశం ఉంది అనుకుని దాని నుంచి మనకి లంబాలను గీస్తే ఇవి ఉపరితలాన్ని ఏబిసిడి బిందువుల వద్ద ఖండించింది అనుకుంటే ఏ వద్ద విద్యుదావేశం DS1, బి వద్ద విద్యుదావేశం DS2, సి వద్ద విద్యుదావేశం DS3, డి వద్ద విద్యుదావేశం DS4 అయితే మనకి ఏ వద్ద DS1 ఉపరితలం గుండా చొచ్చుకొని పోయే విద్యుదభివాహం DS1 ఈక్వల్ టు మైనస్ q/4πε0 d ఒమేగా. మనకి దిశలను తీసుకుంటే బయటికి పోయే వాటిని రుణాత్మకంగాను లోపలికి వచ్చే వాటిని ధనాత్మకంగాను తీసుకుంటే DS1 ఈక్వల్ టు మైనస్ q/4πε0 d ఒమేగా. బి వద్ద DS2 ఈక్వల్ టు ప్లస్ q/4πε0 d ఒమేగా. సి వద్ద DS3 ఈక్వల్ టు మైనస్ q/4πε0 d ఒమేగా. డి వద్ద DS4 ఈక్వల్ టు ప్లస్ q/ε0 d ఒమేగా అవుతాయి. దేర్ఫోర్ మొత్తం విద్యుదభివాహం ఈ నాలుగుంటిని మొత్తం చేస్తే మైనస్ q/4πε0 d ఒమేగా ప్లస్ q/4πε0 d ఒమేగా మైనస్ q/4πε0 d ఒమేగా ప్లస్ q/4πε0 d ఒమేగా. ఇవి నాలుగు ఒకదానితో క్యాన్సిల్ అయిపోయి మనకి ఫలితం శూన్యం అవుతుంది, ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి బాహ్య బిందువు వద్ద ఉపరితలానికి బాహ్య బిందువు వద్ద విద్యుదావేశం ఉంటే ఉపరితలంపై ఈ విద్యుదావేశ ప్రభావం ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ ఉండే విద్యుత్ అభివాహం శూన్యం, దట్ ఈక్వల్ టు క్యూ శూన్యం కాబట్టి q/ε0 సమానం అవుతుంది అని చెప్తాం. అంటే ఇది కూడా మనకి ఈ సందర్భంలో కూడా గాస్ నియమం రుజువు అయింది అని చెప్తాం. ఈ గాస్ నియమాన్ని అవకలన రూపంలో తీసుకుంటే డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా ఏ రకంగా రాయొచ్చు అంటే మనకి గాస్ సూత్రం ప్రకారం డబుల్ ఇంటిగ్రల్ E⁻ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ క్యూ, లేదా ε0ని ఎడమవైపు తీసుకొచ్చేస్తే ε0 ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ E⁻ ఈక్వల్ టు క్యూ అని రాస్తాం. మనకి ఆ ఉపరితలం యొక్క ఉపరితల ఆవేశ సాంద్రతని రోగా తీసుకుంటే దాన్ని ఎట్లా నిర్వచిస్తామంటే రో ఈక్వల్ టు q/v అని రాస్తాం. అంటే విద్యుదావేశంకి మొత్తం ఆ ఆవేశం ఆ ఉపరితలం యొక్క ఘనపరిమాణానికి గల నిష్పత్తిని విద్యుదావేశ సాంద్రత అని మాట్లాడతాం. దేర్ఫోర్ రో ఈక్వల్ టు q/v. దేర్ఫోర్ ఇక్కడ విద్యుదావేశం q ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ రో dv అని రాయొచ్చు. రో ఈక్వల్ టు q/v ఆర్ q ఈక్వల్ టు రో ఇంటూ v, దాన్నే ట్రిపుల్ ఇంటిగ్రల్ రో dv అని రాయొచ్చు. దేర్ఫోర్ ఈ రెండు సమీకరణాలు క్యూనే సూచిస్తున్నాయి కాబట్టి దేర్ఫోర్ q/ε0 డబుల్ ఇంటిగ్రల్ E⁻ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ రో dv అని రాయొచ్చు. దేర్ఫోర్ డైవర్జెన్స్ గాస్ డైవర్జెన్స్ సిద్ధాంతం ప్రకారం డబుల్ ఇంటిగ్రల్ E⁻ ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ డైవ్ ఈ dv అని మనకు తెలుసు. దాన్ని బట్టి ε0 ట్రిపుల్ ఇంటిగ్రల్ డైవ్ ఈ dv ఈక్వల్ టు ట్రిపుల్ ఇంటిగ్రల్ రో dv, లేదా ε0 డైవ్ E⁻ ఈక్వల్ టు రో, లేదా డైవ్ E⁻ ఈక్వల్ టు ρ/ε0. దీన్నే మనం గాస్ నియమం యొక్క అవకలన రూపం అని చెప్తాం. శూన్యంలో దీన్ని ε0 E⁻ ఈక్వల్ టు d అని చెప్తారు. దేర్ఫోర్ ε0 E⁻ ఈక్వల్ టు ρ/ε0 ఆర్ ε0
డి బార్ ఈక్వల్ టు డెల్ డాట్ డి బార్ ఈక్వల్ టు రో. ఇది అవకలన రూపం, గాస్ నియమం యొక్క అవకలన రూపం. ఈ క్లాసుని మనం ఇక్కడితో ముగించుకోవచ్చు. ఇక తరువాత క్లాసులో గాస్ నియమం యొక్క అనువర్తనాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.